ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని వెతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఎంతో గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఉదయకాలాన్ని వెతుకుతూ ఉంటారో శ్రేష్టమైనటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోగలగడం ప్రారంభిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 14 వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదను. 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. 16వ వచనంలో, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. కనుక ప్రభువును మనం సరిగా నమ్ముకోగలిగితే ఈరోజు ప్రతి పరిస్థితి బంధకాలు కలిగించేటువంటి ప్రతి బంధకం కూడా తుడిచిపెట్టుకొని పోతుందని, ప్రతి రోగము వ్యాధి ప్రతి బలహీనత విడిచిపెట్టిపోతుందని మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిని మనం సరిగా మన హృదయంలో తీసుకోగలిగితే ఏ బంధకం కలిగిన పరిస్థితి కూడా వారి మీద పనిచేయదని తెలుసుకోగలగాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం, భక్తిని ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కనిను. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కనుక ప్రభు నడిపించేటువంటి మార్గములు ఎంతో రమ్యమైనవి, ఆయన ఉద్దేశంలో ఆలోచనలు ఎంతో ఘనమైనవి. అవి మన శరీర సంబంధమైనటువంటి మనసును బట్టి మనమైతే గ్రహించలేము, కానీ ఆత్మ సంబంధంగా నీవు వర్ధిల్లినప్పుడు ఖచ్చితంగా ప్రభు అయితే నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చినట్లుగా ఆయన కృప చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక సంపూర్ణమైనటువంటి బహుమానమే పరసంబంధమైనదిగా జ్యోతిర్మయుడికి తండ్రి దగ్గర నుండి వస్తూ ఉన్నప్పుడు భూ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనా సరే ఆయన కృప చూపించి నేను నడిపించడానికి, నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈరోజు శాపగ్రస్తమైనది ఏది మీ మధ్యలో ఉండకూడదు. కానీ జక్కయ్య అయితే తన హృదయంలో కలిగినటువంటి మార్పును బట్టి తన హృదయంలో ఉన్నటువంటి మాటలను అతను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని ఎప్పుడైతే నీ హృదయంలోని సరైనటువంటి స్థితి కలిగి ఉంటావో, ప్రాచీన సంబంధమైనటువంటి స్థితి పోయి నవీన సంబంధమైనటువంటి స్వభావం ఆయన లేఖనాల ద్వారా గ్రహించి తెలుసుకోగలుగుతావో, ఖచ్చితంగా నీ ఇంటి మీదకి ఆశీర్వాదమే కాదు కానీ నూతనమైనటువంటి గృహమును కూడా దయచేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని అయినా నీ సన్నిధిని సమీపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా, దేవా నీ నిజముగా వెతికేటువంటి వారు ప్రభా, నీ నిజముగా ప్రేమించేవారు, నిజముగా మొరపెట్టేవారు నాయన, వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని ఈ దినాన్ని మీరు మాట్లాడుతుంటుండగా, ప్రాచీన స్వభావం సంబంధమైనటువంటి సమస్తమును విడిచిపెట్టి నూతన స్వభావంలోనికి నైనా మార్చివేయబడినట్లుగా నీ లేఖనాల యొద్దకు వచ్చినైనా మీరు చెప్పేటువంటి ప్రతి మాట శ్రద్ధగా వినడానికి కృప దయచేయమని ప్రభు, వారి ఇంటి మీదకి నీ ఆశీర్వాదములు నేను ఈ గృహం లేనటువంటి వారికి శ్రేష్టమైనటువంటి గృహం దొరికినట్లుగా నీ కృప దయచేసి, నేను ఇదిగో పరసంబంధంగా ఎవరైతే బోధించబడి దాన్ని హృదయంలో తీసుకుంటారో భూ సంబంధంగా కూడా వారు నాయన పొందుకోవడానికి యోగ్యులు ఎంచుతావు కనుక నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్లాలని నీ లేఖనాలు చెప్తుండగా ప్రభా, అటు కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.